హాయ్ అండి, ఈ రోజు రివ్యూ ఇవ్వబోయే ఫోక్ సాంగ్ వచ్చేసి తప్ప తెంగలల్లా అనేసి ఫోక్ సాంగ్ మీ ముందుకి తీసుకురావడం జరిగిందండి. అయితే ఈ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక బోలేషావలి అన్నగారు అండ్ శ్రీలక్ష్మి గారు, అలాగే అఖిల గారు, అలాగే వచ్చేసి ఎస్ కృష్ణ గారు, కార్తిక్ ఎర్నాగి గారు, నవీన్ గారు, అలాగే పరమేశ్ గారు ఈ సాంగ్ లో యాక్ట్ చేయడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ చాలా బాగుందండి, మీ అందరికి నచ్చుతుంది అనేసి మేము కూడా తీసుకురావడం జరిగింది. మన బోలేషావలి అన్నగారి సాంగ్ లో ఒక రిధమ్ ఉంటుంది, ఒక స్టైల్ ఉంటుంది అన్నట్టుగా. ఆ స్టైల్ ను అన్నగారు ఆటోమేటిక్ గా కంటిన్యూ చేశాడు అనేసి చెప్పొచ్చు. సాంగ్ సూపర్. ఈ సాంగ్ యొక్క స్టోరీ ఏంటిది అంటే గనక ఇద్దరు అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటారు, కానీ అమ్మాయి వచ్చేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందాం అనేసి ప్రపోజల్ లో వెళ్ళిపోతూ ఉంది. సో ఈ విషయం మన అన్నగారైన బోలషావాల అన్నగారి గురించి చెప్పడం జరుగుతుంది అన్నట్టుగా. అయితే ఇక్కడ అన్నగారు ఆ అమ్మాయిని మళ్ళా తన వైపు తిప్పుకోవడానికి మనము ఎక్కడెక్కడ ఏమేమి చేశాము అనేసి ఈ సాంగ్ రూపంలో చెప్పడం జరుగుతుంది. అంటే తుమ్మ చెట్లల్లా, తప్ప తంగెళ్ళల్లా అనేసి, గుడిసెలల్లా, గడ్డి వాములల్లా, పువ్వు పుట్టలల్లా అనేసి, అలాగే కుర్ర మీను అనేసి, టమాటా కూర అనేసి, పులిహోర అనేసి, ఇట్లా చాలా రకాలైన పదాలను యూజ్ చేసుకుంటే ఈ సాంగ్ చేయడం జరిగింది అన్నట్టుగా. అలాగే ఈ సాంగ్ కూడా చాలా అందంగా వచ్చింది అనేసి చెప్పొచ్చు. అమ్మాయికి అన్ని గుర్తు చేస్తున్నా కానీ ఆ అమ్మాయి పట్టించుకోకుండా వేరే వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, పెళ్లి కూడా చేసుకోనికి రెడీ అవుతుంది అన్నట్టుగా. ఈ మన అన్నగారు ఈ కాన్సెప్ట్ పైనే, ఈ స్టోరీ పైన ఈ సాంగ్ అంతా కంటిన్యూ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది అన్న. అయితే ఈ సాంగ్ మ్యూజిక్ వచ్చేసి, సింగింగ్ వచ్చేసి, రైటింగ్ వచ్చేసి, సాంగ్ డిజైనింగ్ వచ్చేసి, అలాగే డైరెక్టర్ వచ్చేసి మన బోలేషావలి అన్నగారే స్వయంగా చేయడం జరిగింది అన్నట్టుగా. చాలా బాగా చేశాడు అన్న, తన భుజ స్కంధాల పైన వేసుకున్నాడు ఈ సాంగ్ అనేసి చెప్పొచ్చు. అలాగే వచ్చేసి ఇక కీబోర్డ్ మిక్సింగ్, మ్యాక్సింగ్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక మన ఎస్కే మదీన్ అన్నగారు ఈ సాంగ్ కు కీబోర్డ్ మిక్సింగ్, మ్యాస్టరింగ్ చేయడం జరిగింది అన్నట్టుగా. అన్నగారు చాలా సూపర్ గా చేశారు అనేసి మీకు కూడా అర్థమైపోతుంది ఒక్కసారి ఈ సాంగ్ విన్నట్టయితే గనక. అయితే ఈ సాంగ్ రిలీజ్ అయిన ఛానల్ వచ్చేసి మన బోలేషావలి అఫీషియల్ అనేసి ఛానల్ ఉందన్నట్టుగా అన్నగారి పేరు మీదనే. అదే ఛానల్లో ఈ సాంగ్ రిలీజ్ కావడం జరిగింది. చాలా ఫెంటాస్టిక్ ఉందండి, మీ అందరికి నచ్చుతుంది. బోలేషావలి అన్నగారి మ్యానియాని ఎవరన్నా ఫాలో అయితే గనక 100% వాళ్ళకి ఈ సాంగ్ నచ్చుతుంది అనేసి అందుకే నేను మీ ముందుకి తీసుకురావడం జరిగింది. అలాగే ఇంకేదైనా సాంగ్స్ కి రివ్యూ చేయాలని కోరుకుంటున్నట్టయితే గనక మన ఛానల్ కామెంట్ బాక్స్ లో ఒక్క కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఆ సాంగ్ కి రివ్యూ చేస్తాను తప్పకుండా. మీరు తప్పకుండా ఈ సాంగ్ చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ.